తెలంగాణలో 22A భూముల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆస్తుల్ని అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చడం అధికారుల నిర్లక్ష్యం అన్నది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట. ఇది ఉద్దేశపూర్వకమా అన్నది మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్న. అసలు 22A వ్యవహారం ఇంత దూరం ఎలా వచ్చింది? ఎక్కడ తేడా కొట్టింది? మంత్రి కోమటిరెడ్డి కుట్రకోణాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? ప్రభుత్వానికి జరిగిన నష్ట నివారణ కష్టమేనా? తెలంగాణ జనంలో అలజడికి కారణమైన భూముల నిషేధిత జాబితా అంశంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజల గుండెల్లో గుబులు పుట్టేస్తోంది. తమ భూములు స్థలాలను అమ్ముకునే అవకాశం ఉండదేమో అని టెన్షన్ పట్టుకుంది. 22A వ్యవహారం ముందుగా భూముల రికార్డుల్లో జరిగిన తప్పిదంగా మొదలైంది. కానీ బాధితుల సంఖ్య పెరగడం, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం గుండెల్లో బండలు పడినంత పనైంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఇది క్రమంగా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినే సమస్యగా మారింది. ముఖ్యంగా భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని, భూభారతితో పారదర్శకత తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న సమయంలోనే 22A జాబితా అంశం భూకంపాన్ని సృష్టించినంత పని చేసింది. తమ ఆస్తులు నిషేధిత జాబితాలో చేర్చారు అన్న ప్రజల ఆందోళన సర్కార్కు సమస్యలు తెచ్చిపెడుతోంది. భారీగా భూములు 22A జాబితాలో చేర్చడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. ఇదే సమయంలో అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య వచ్చింది అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడం గమనించదగ్గ విషయం. ఇదే సమయంలో భూముల నిషేధిత జాబితా అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల నిర్లక్ష్యమని చెబితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అసలిది నిర్లక్ష్యమా లేక కావాలనే చేశారా అని ప్రశ్నించడం సర్కార్ను ఇరకాటంలోకి నెట్టింది. మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది అనే సందేశం జనంలోకి వెళ్ళింది. యాదాద్రిలో 42,000 ఎకరాలు 22Aలో చేర్చిన విషయాన్ని 4 నెలల క్రితమే సీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదు. జాప్యం ఎందుకు జరిగింది అన్నదే అనుమానం. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు మరింత పెరిగాయి. 22A వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన అంశాన్ని సర్కారు నిర్ణయంగా చూడకుండా అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, అధికారుల స్థాయిలోనే జరిగిందా, ఎవరైనా కావాలనే చేశారా అనే అంశాలపై ఫోకస్ పెట్టాలి అన్నది కోమటిరెడ్డి డిమాండ్. అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఈ సమస్యకు అధికారుల తప్పిదమా లేక ఉద్దేశపూర్వక చర్య అనే ఇష్యూను ముందుకు తీసుకొచ్చారు. అయితే కుట్ర జరిగింది అన్నది ఇప్పటి వరకు ఆరోపణ మాత్రమే. విచారణలో ఆధారాలు బయటకు రావాల్సింది. ఇక కోమటిరెడ్డి ప్రస్తావించిన 30% కమిషన్ అంశం మరింత సంచలనంగా మారింది. భూముల వ్యవహారంలో ఎక్కడైనా అక్రమ లావాదేవీలు జరిగాయా, ఎవరైనా లబ్ధి పొందారా అన్న అనుమానాలకు మంత్రి వ్యాఖ్యలు తావిస్తున్నాయి. ఇది నిజమో కాదో విచారణలో తేల్చాలి. కానీ ఈ ఆరోపణలతో 22A వ్యవహారం కేవలం రికార్డుల తప్పిదం కాదా, దీని వెనుక మరేదైనా వ్యవహారం ఉందా అన్న చర్చ మొదలైంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో కామన్ పాయింట్ ఉంది. తప్పు జరిగింది, బాధ్యులను గుర్తించాలి అనేది ఇద్దరి మాట. పొంగులేటి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తే, కోమటిరెడ్డి ఒక అడుగు ముందుకేసి కుట్రకోణాన్ని తేల్చాలన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఎవరో ఒకరిపై తప్పు నెట్టడం కాదు. యాదాద్రిలో 42,000 ఎకరాలు 22Aలోకి ఎలా చేర్చారు? ఫైల్ ఎక్కడ మొదలైంది? ఎవరు పరిశీలించారు? ఎవరు నిర్ణయం తీసుకున్నారు అన్నది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అన్నది మంత్రి మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ అంశంపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం ప్రకటిస్తామని కోమటిరెడ్డి చెప్పడం గమనించదగ్గ విషయం. వైట్ పేపర్లో కేవలం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పడం కాకుండా అసలు తప్పు ఎక్కడ జరిగిందో, ఎంత భూమి ప్రభావితమైందో, బాధ్యులెవరో స్పష్టంగా బయట పెడితేనే
ప్రభుత్వ వాదనకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా కుట్ర, కమిషన్ అంటూ కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. మొత్తం మీద 22A వివాదం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగానే కుదుపులకు గురి చేసింది. నష్టం చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టడం అంత ఈజీ కాదు. ప్రజలను ఒప్పించి మెప్పించేలా ఉండాలి. లేకపోతే డ్యామేజ్ కంట్రోల్ కష్టం కావచ్చనే అభిప్రాయమూ లేకపోలేదు. ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదనే వారు ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఇది అధికారుల నిర్లక్ష్యమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి దాఖలాలు పెద్దగా లేవు. ఇదే అధికారులకు అలుసుగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. కోమటిరెడ్డి చెప్తున్నట్టు భూములను నిషేధిత జాబితాలో చేర్చడం ఉద్దేశపూర్వక చర్య, లేదా దీనిని వెనుక కుట్ర ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. లేకపోతే అన్ని విధాలా కష్టనష్టాలు తప్పవు అనేది జనం మాట. 22A అంశం ప్రభుత్వాన్ని రాజకీయంగా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.